హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. భోజిరెడ్డి బి కేటగిరీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తాను. భోజిరెడ్డి కాలేజ్ గర్ల్స్ కాలేజ్ అన్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఇది గర్ల్స్కి మాత్రమే ఉంటుంది. భోజిరెడ్డి కాలేజ్లో కూడా చాలా జెన్యూన్గా ఇస్తారు డొనేషన్, కానీ ఏమీ ఉండదు. ప్రతి సీటు వాసవి కాలేజ్ ఎంత జెన్యూన్గా ఇస్తుందో అట్లాగే భోజిరెడ్డి కాలేజ్ కూడా చాలా జెన్యూన్గా ఇస్తారు. కంపల్సరీ గర్ల్స్ అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయాలి. మనం భోజిరెడ్డి కాలేజ్ సైట్ ఓపెన్ చేయగానే ఫ్రంట్ పేజ్లోనే మనకి ఇక్కడ ఇట్లా బీ కేటగిరీ అడ్మిషన్ అని కనిపిస్తుంది. అక్కడ మీకు అన్నీ ఉంటాయి. మీకు అడ్వర్టైజ్మెంట్ ఫర్ బీ కేటగిరీ, మేనేజ్మెంట్, మెరిట్స్ అండ్ డౌన్లోడ్ అట్లా ఉంటుంది కదా, అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ గైడ్ లైన్స్ డౌన్లోడ్, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. ఎపీల్ అని ఉంటుంది, అన్నీ డౌన్లోడ్ చేసుకుని సరిగ్గా అన్నీ చదువుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. ఎందుకంటే భోజిరెడ్డి కాలేజ్దే అప్లికేషన్ ఫామ్ మొత్తం సెపరేట్ ఉంటుంది. మిగతా కాలేజ్ అన్నీ ఆన్లైన్ ఉంటుంది, కానీ భోజిరెడ్డి కాలేజ్ వచ్చేటప్పటికి ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలి. ప్రొసీజర్ మొత్తం వేరే. అందుకోసం అన్నీ చెప్తాను, క్లియర్గా చూడండి. మీరు అన్నీ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చదివిన తర్వాత మాత్రమే ఫిల్ చేయండి అప్లికేషన్ ఫామ్. ఒక్కసారి సబ్మిట్ చేశారు అంటే మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడానికి ఉండదు. కనుక సరిగ్గా చదివిన తర్వాత మాత్రమే ఫిల్ చేసుకోండి. ఫస్ట్ మనం అక్కడ అడ్వర్టైజ్మెంట్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది. అడ్మిషన్ టు ఆల్ మేనేజ్మెంట్ సీట్స్ ఇన్ బీటెక్ కోర్సెస్. సిఎస్సి 36 ఉన్నాయి, సిఎస్ఎంకి వచ్చేటప్పటికి 18 సీట్స్ ఉన్నాయి, ఈసీఈ బ్రాంచ్కి వచ్చేటప్పుడు 36 సీట్స్ ఉన్నాయి, ట్రిపుల్ఈకి వచ్చేటప్పటికి 18 సీట్స్ ఉన్నాయి, ఐటీకి వచ్చేటప్పుడు 36 సీట్స్ ఉన్నాయి. ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. ఇది మెరిట్ ఆర్డర్ బేస్ చేసుకునే ఇస్తారు. అది ఏం ఆర్డరు అంటే జేఈఈ మెయిన్స్ 2024 ర్యాంక్ ఒకటి, టీజీ ఈఏపీ సెట్ 2024 ర్యాంక్ ఒకటి బేస్ చేసుకుంటారు. ఇంటర్మీడియట్ 10+2 మార్క్స్. ఇందులో నో డొనేషన్, నో క్యాపిటేషన్ ఫీ, నో బ్రోకర్ కమిషన్, ఓన్లీ ఫీ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఏదైతే ఫీ ఫిక్స్ చేస్తుందో అదే ఉంటుంది, డొనేషన్ కానీ ఏమీ ఉండదు. Application form and guidelines may be obtained from the college free of cost or may be downloaded from www.brecw.ac.in. Applications must be submitted in the admission office by 5 p.m. on 11th August 2024. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ 11th ఆగస్ట్ ఇచ్చారు. 5 p.m. లోపల సబ్మిట్ చేయాలి. కానీ ఇన్ పర్సన్ వెళ్ళి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్ చేసి ఇన్ పర్సన్ వెళ్ళి సబ్మిట్ చేయాలి. ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి లేదు. ఇవన్నీ డౌన్లోడ్ ఉన్నాయి కదా, అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. నేను శాంపిల్ పీస్ కూడా పెట్టాను. అప్లికేషన్ ఫామ్ అనమాట, నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసి పెట్టింది డౌన్లోడ్ చేసి. అట్లా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అందులో ఏమేమి ఉంటాయో ఒకసారి చెప్తాను. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ బ్లాక్ లెటర్స్లో రాయాలి. అట్లాగే నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, అడ్రస్ విత్ పిన్ కోడ్ రాయాలి. టెలిఫోన్ నెంబర్ ఉంటే టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్స్ ఉంటే మొబైల్ నెంబర్స్ రాయాలి. ఈమెయిల్ ఐడి, ర్యాంక్ ఇన్ జేఈఈ మెయిన్స్ ఎంత వచ్చిందో అది రాయాలి. ఆల్ ఇండియా సిఆర్ఎల్ ర్యాంక్ మాత్రమే రాయాలి, కేటగిరీ ర్యాంక్ రాయొద్దు. ర్యాంక్ ఇన్ ఎంసెట్లో ఎంత వచ్చిందో అది రాయండి. టోటల్ మార్క్స్ ఇన్ ఇంటర్మీడియట్ 10+2కి ఎంత వచ్చినాయో అది రాయండి. ఎక్కడ కింద డిక్లరేషన్ అని ఉంటుంది. ఆ డిక్లరేషన్లో మీరు సరిగ్గా చదివి అప్పుడు సైన్ పెట్టండి. అక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ బ్లాక్ లెటర్స్లో రాసి పైన సిగ్నేచర్ పెట్టాలి. అట్లాగే సిగ్నేచర్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్ దగ్గర కూడా బ్లాక్ లెటర్స్లో రాసి సిగ్నేచర్ చేయండి. మీరు ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అక్కడ ఫోటో ఉంటుంది. ఫోటో కూడా పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఏమేమి డాక్యుమెంట్స్ అంటే ఫోటో కాపీస్, ఏమేమి డాక్యుమెంట్ ఫోటో కాపీస్ తీసి పెట్టాలో అవి కూడా చెప్తున్నాను. 10th క్లాస్ మార్క్స్ మేమో ఒకటి పెట్టాలి, అది డేట్ ఆఫ్ బర్త్ కోసం. జేఈఈ మెయిన్స్ ర్యాంక్ కార్డు ఒకటి పెట్టాలి, ఎంసెట్ ర్యాంక్ కార్డు అండ్ హాల్ టికెట్ 2 కలిపి పెట్టాలి. నెక్స్ట్ మార్క్ షీట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ది ఫోటో కాపీ తీసి పెట్టాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఆఫ్ స్టూడెంట్ అండ్ అకంపైన్డ్ పేరెంట్ ఫోటో కాపీ కావాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రిజిస్ట్రేషన్ ఫీ 5,000. రిజిస్ట్రేషన్ ఫీ మీరు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రాస్డ్ బ్యాంక్ డిమాండ్ డ్రాఫ్ట్ డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ పేయబుల్ ఎట్ హైదరాబాద్. మీరు డీడీ తీసి పెట్టుకోవాలన్నమాట. 5,000ది ఫస్ట్ బ్యాంక్ వెళ్ళి డీడీ తీసుకుని రిజిస్ట్రేషన్ ఫీ 5,000. ఇది నాన్ రిఫండబుల్, రిఫండ్ ఇవ్వరు. ఒకసారి పే చేసిన తర్వాత చూసుకునే పే చేసుకోండి. ఇది 5,000 డిమాండ్ డ్రాఫ్ట్ది కూడా మీరు పెట్టాలి. Next, student must be accompanied by parent and must carry the original Aadhaar card of student and parent
ఫర్ వెరిఫికేషన్ మీరు ఈ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్ ఫోటో కాపీసు, ఈ అప్లికేషన్ ఫామ్, దాంతోపాటు ఒరిజినల్ ఆధార్ కార్డు స్టూడెంట్ది పేరెంట్ది కూడా వెరిఫికేషన్ కోసం మీరు ఒరిజినల్ ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళండి. కానీ ఇవన్నీ మీరు ఆఫ్లైన్లో అంటే డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేయాలి. ఈ అప్లికేషన్ ఫామ్ జిరాక్స్ డౌన్లోడ్ చేసి జిరాక్స్ తీసుకుని ఇవన్నీ ఫిల్ చేసి ఫోటో కాపీస్ ఇవన్నీ కాలేజీకి తీసుకెళ్ళి డైరెక్ట్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమేమి సీట్స్ ఉన్నాయో ఆల్రెడీ నేను ముందే చెప్పాను, అవే ఉంటాయి. అవైలబుల్ కేటగిరీ బి సీట్స్ సిఎస్సికి 36 ఇవన్నీ ఆల్రెడీ నేను ముందే చెప్పాను కదా. ఇది చాలా జెన్యూన్గా ఇస్తారు, డొనేషన్ అనేదే ఉండదు ఈ కాలేజీలో, చాలా జెన్యూన్గా ఇస్తారు. గర్ల్స్ కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తున్నాను. డేట్ ఆఫ్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఫ్రైడే రోజు పడింది, 2 ఆగస్ట్కి ఫ్రైడే రోజు పడింది. నెక్స్ట్ రిసీవింగ్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేటప్పటికి 2 ఫ్రైడే టు సండే 11th సండే వరకు, ఇంక్లూడింగ్ 4th ఆగస్ట్ సండే అండ్ 10th ఆగస్ట్ సెకండ్ సాటర్డే. ఇవన్నీ డేస్లో కూడా అప్లికేషన్స్ తీసుకుంటారు, కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. అంటే అన్ని డేస్లో తీసుకుంటారు, ప్రతి డేకి నాకు తెలిసి 2 నుంచి అప్ టు 11th వరకు ప్రతిరోజు తీసుకుంటారు. ఓకేనా. 11th 5 o'clockకి క్లోజ్ అవుతుంది. డిస్ప్లే ఆఫ్ మెరిట్ లిస్ట్ అండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆన్ ద కాలేజ్ వెబ్సైట్. అది మనకి ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మెరిట్ లిస్టులు పెడతారనమాట. అది కూడా కాలేజ్కి వెళ్ళే చెక్ చేసుకోవాలి, వీళ్ళు ఆన్లైన్లో ఏమీ పెట్టరు. మొత్తం కాలేజ్కి వెళ్ళి వాళ్ళు నోటీస్ బోర్డులో డిస్ప్లే చేస్తారు, అక్కడ చూసుకోండి. అది ఎప్పుడు అంటే 12th, మీరు 11th 5 o'clock క్లోజ్ అవుతుంది కదా, 12th by 11 AM కల్లా మీకు నోటీస్ బోర్డులో లిస్ట్ పెట్టేస్తారు. 12th రోజు మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక రోజు ఏం చేస్తారంటే ఎవరికైతే సీట్ అలొకేట్ చేశారో అది ఓపెన్ కౌన్సిలింగ్ ద్వారా మీకు సీట్ అలొకేట్ చేస్తారు. అది డేట్ ఆఫ్ ఓపెన్ కౌన్సిలింగ్ ఫర్ అలొకేషన్ ఆఫ్ సీట్స్ వచ్చేటప్పటికి 14th ఆగస్ట్ వెడ్నెస్డే రోజు మీకు మళ్ళీ నోటీస్ బోర్డులో డిస్ప్లే. చెక్ లిస్ట్ ఫర్ ఓపెన్ కౌన్సిలింగ్ ఫర్ అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఆన్ 14th ఆగస్ట్ వెడ్నెస్డే. ఓపెన్ కౌన్సిలింగ్లో అలొకేట్ అయిన వాళ్ళందరూ ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుని కాలేజ్కి వెళ్ళాలి అనేది కూడా వాళ్ళు స్పెసిఫై చేస్తున్నారు. ద రిజిస్టర్డ్ అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు నోట్ ద షెడ్యూల్ టైమింగ్ ఫర్ స్క్రూటినీ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ బ్రాంచ్ అండ్ ఫర్ అడ్మిషన్. ద రిజిస్టర్డ్ అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్ విత్ 2 photocopies. అన్ని 2 photocopies రెడీ చేసి పెట్టుకోండి, విత్ ఒరిజినల్ కూడా తీసుకుని వెళ్ళాలి. అవి ఏమేమిటి అంటే జేఈ మెయిన్స్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, నెక్స్ట్ TGEAP సెట్, హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్, 10th క్లాస్ మార్క్స్ మేమో కావాలి, ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో కావాలి, బోనిఫైడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ క్లాస్ 6th to ఇంటర్మీడియట్ 10+2. నెక్స్ట్ వచ్చేటప్పుడు కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ ఫర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఇట్ షుడ్ సర్టిఫై యాజ్ BCA, BCB, BCC, BCD, BCE but not as OBC. Equivalence from BIE for other state boards or university schools in other countries. Transfer certificate ఒకటి, certificate for the proof of PH or CAP or NCC or minority Anglo if applicable, duly filled annexure 1 can be downloaded from the college website. ఇవన్నీ 2 photocopies and originals తీసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 6 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ కూడా కావాలి. నెక్స్ట్ క్రాస్డ్ బ్యాంక్ డిమాండ్ డ్రాఫ్ట్ ఆఫ్ 80,500 rupees అండ్ డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ పేయబుల్ ఎట్ హైదరాబాద్ టువర్డ్ యాన్యువల్ ట్యూషన్ ఫీ. ట్యూషన్ ఫీ ఈ కాలేజ్కి వచ్చి 80,500 మాత్రమే. అందులో స్పెషల్ ఫీ వచ్చేటప్పటికి ట్యూషన్ ఫీ వచ్చేటప్పుడు 75,000, స్పెషల్ ఫీ వచ్చేటప్పుడు 5,500, రెండు కలిపి 80,500 for the first academic year of 2024 and 2025. The payment of fee has to be ఓన్లీ త్రూ ప్రాసెస్ డీడీ ఫస్ట్ తీసుకుని రెడీ చేసుకుని పెట్టుకునే వెళ్ళాలి కాలేజ్కి, వీళ్ళు క్యాష్ యాక్సెప్ట్ చేయరు కనుక. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇన్ పర్సన్ వెళ్ళి సబ్మిట్ చేయాలి, ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి లేదు భోజిరెడ్డికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను కింద ముందులోనే స్టార్టింగ్ పేజ్లోనే హోమ్ పేజ్లో నేను చూపించాను కదా గైడ్ లైన్స్ అనేది డౌన్లోడ్ చేస్తే, నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. అవన్నీ క్లియర్గా చదివిన తర్వాత మాత్రమే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. ఎందుకంటే ఆ గైడ్ లైన్స్లో మొత్తం రూల్స్, రెగ్యులేషన్స్ ప్లస్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి అన్నీ ఉంటాయి అందులో. అది చదివిన తర్వాత మాత్రమే అప్లికేషన్ ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఈ గైడ్ లైన్స్ అన్నీ చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏం చేయాలి ఏంటి అని. ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫోటో కాపీ మీద మీరు పేరెంట్ అండ్ స్టూడెంట్ సిగ్నేచర్ కూడా పెట్టాలని ఉన్నది. ఒకసారి చదివి చూసుకున్న తర్వాత చేయండి. నేను అన్ని పాయింట్స్ చదవలేదు, ఒకసారి మీరు క్లియర్గా చదివిన తర్వాత మాత్రమే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. కానీ 5,000 rupees దీనికి అప్లికేషన్ ఫామ్కి అది రిఫండ్ ఇవ్వరు, అది నాన్ రిఫండబుల్. అది చూసుకుని మీకు ఇష్టమైతే కనుక ఈ కాలేజ్కి అప్లై చేసుకోండి, చాలా జెన్యూన్గా ఇస్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్
సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.